నాకు చాలా భయంగా ఉంది. 2 days లో జాయినింగ్ అనేసరికి అకామిడేషన్ ఏం ప్లాన్ చేసుకోకుండా వచ్చేసాను. నీకు హైదరాబాద్ జాయినింగ్ అని బెంగళూరు వెళ్ళాల్సింది, నేను హైదరాబాద్ షిఫ్ట్ చేసుకున్నాను. అంటే నువ్వు కూడా అకామిడేషన్ ప్లాన్ చేసుకోలేదా? లేదు. మరి ఇప్పుడు మన పరిస్థితి ఏంటే? టూలెట్ బోర్డ్ చూసి వచ్చాను. మేము లేడీస్కి ఇవ్వం. అదేంటి, ఎవరైనా జెంట్స్కి ఇవ్వనంటారు కదా? చూడండి అమ్మా, మేము లేడీస్కి ఇవ్వకూడదని ఫిక్స్ అయ్యాం. ఇంతకు ముందే ఈ విలాస్ కి 3 అమ్మాయిలు వచ్చారమ్మా. 3 కాస్త 6 అయ్యారు. సరేలే 3 పూలు 6 కాయలు అనుకున్నాను. రెంట అని పెద్ద టెంట్ వేశారమ్మా. బట్టి మీ ఇద్దరికి తోడుగా మీ ఇంట్లో ఎవరైనా మా దగ్గర తీసుకురండి, అప్పుడు ఆలోచిద్దాం. మనకి షెల్టర్ కావాలంటే ఒక మేల్ క్యారెక్టర్ కావాలి. అలా ఇంకా లేవలేదా? నాన్నోయ్ మనకి నైట్లు ఆఫ్టర్నూన్లు గుర్తుంటాయి కానీ మార్నింగ్లు గుర్తుకురావు. అంత మధ్య కొట్టుకుంటున్నావేంట్రా? సార్ ప్లీజ్ సార్, మాకు ఇక్కడ ఒక విల్లా దొరికింది. అంటే మాతో పాటు అబ్బాయిలు కూడా తోడుగా ఉంటేనే విల్లా ఇస్తామంటున్నారు. మీరు అడిగిన మా ఇంట్లో మనిషి. అవును, నేనే వాళ్ళకి గైడ్ గార్డియన్ ఆఫ్ ద గెలాక్సీ. ఎంతకు మీకేమవుతాడు? మా మావయ్యండి. ఏం మాట్లాడుతున్నావు? ఎస్, నేను ఇక్కడ ఉండాలంటే యూ హావ్ టు పే మీ. ఇదిగో బాబా, మీ ఫ్రెండ్కి మన డీలింగ్ గురించి చెప్పు, మర్చిపోయినట్టుగా ఉంది. అడ్జస్ట్ అవ్వక తప్పదు బాగి. ఇది అడ్జస్ట్మెంట్ కాదే, హెరాస్మెంట్. ఇంకా వీడు ఇలానే ఉన్నాడంటే నాకు ఇక్కడ ఉండడం అసలు ఇష్టం లేదు. ప్లీజ్ బాగి, అర్థం చేసుకో. మనకి 5 months ఓనర్తో అగ్రిమెంట్ ఉంది. వాడు ఇక్కడ ఉంటేనే మనం ఈ విల్లాలో ఉండాలని కండిషన్ కూడా ఉంది. ఎలా అయినా ఈ విల్లాలో ఉండాలని వాడిని తీసుకొచ్చి చాలా పెద్ద తప్పు చేశాను. వాడిని మన కంట్రోల్లో పెట్టుకోవాలి. వాడికి అసలు వీక్నెస్ ఉందనుకుంటున్నావా? ప్రతి ఒక్కరికి ఉంటుంది, సో వాడికి ఉంటుంది. అది మనం తెలుసుకుంటే ఈజీగా కంట్రోల్లో పెట్టుకోగలం. నైట్ షిఫ్ట్ ఉంది, నాకు నిద్ర వస్తుంది. వీడి హెరాస్మెంట్కి నాకు కోపం వస్తుంది. మ్యూజిక్ ఆఫ్ చేయమని చెప్పనా? వీడి ముందు బెండ్ అయితే మన మీద కమాండ్ చేస్తాడు. ఏం చేద్దాం చెప్పు. ఐడియా, వాడు మనల్ని ఎలా అయితే ఉండనివ్వకుండా చేస్తున్నాడో అదే సిచ్యువేషన్ వాడికి రావాలి. ఇప్పుడు మ్యూజిక్ పెట్టి డాన్స్ చేయాలంటే నా వల్ల కాదే. ఈ బ్రెయిన్తో ట్రైన్ ఎక్కి నాతో ఎలా వచ్చావి? ఏదో ఒకటి చేయి పాగి, నా వల్ల కావట్లేదు. వీడికన్నా వీడు పెట్టే మ్యూజికే నాకు టార్చర్గా ఉంది. ఐ హ్యావ్ అ ప్లాన్. ఏంటది? రేపు నీ బర్త్డే. అదేంటి, నా బర్త్డే అయిపోయి 4 months అయిపోయిందిగా. అనుకో, రేపే నీ బర్త్డే అనుకో. ఓకే, రేపు మనం ఫ్రెండ్స్తో పార్టీ చేసుకోబోతున్నాం. అంత డబ్బులు మన దగ్గర ఉన్నాయా? పైన చేస్తాను, కానీ వాడి టార్చర్ నుంచి బయటపడేలా చూస్తాను. సరే, నువ్వు గట్టిగా ఫిక్స్ అయ్యావు కదా. సరే చెప్పు. రేపు మనం ఫ్రెండ్స్తో పార్టీ చేసుకోబోతున్నాం. ఆ పార్టీలో వీడికి హెరాస్మెంట్ అంటే ఏంటో చూపిద్దాం. ఐడియా బాగుంది, కానీ వర్కౌట్ అవుతుందంటవా? ట్రస్ట్ మీ, ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. హే గర్ల్స్. ఓ, మీరు లేడీస్ కదా, నేను ఇంకా గర్ల్స్ అనుకున్నా. ఏంటి జోకా? అది వేయడంలో నేను చాలా వీక్. నీకుందిరా, వెయిట్ చేయి. ఏంటి మీ ఫ్రెండ్ అలా చూస్తుంది? కాంపిటీషన్ అయినేస్తుందా? మైండ్ యువర్ టంగ్. ఓకే, టేక్ ఇట్ ఈజీ. చాలా ఓవర్ చేస్తున్నాడు. ఎక్కువ పొగరు చూపిస్తున్నాడు. ఏ లేడీస్, మీరు నాతో చాలా డేర్ చేస్తున్నట్టుకున్నారు. మీకు నాకు మధ్యన ఒక అండర్స్టాండింగ్ ఉంది, గుర్తుందా? ఇలాంటి పొజిషన్ ఎవరికి రాకూడదు. సరే, నాకు బయట చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. ఏంటి సిట్టింగా? అక్కడ సెట్టింగ్ కూడా అయిపోయింది. మీరు నన్ను డ్రాప్ చేసి వచ్చినప్పుడు ఎవరైనా పికప్ చేసుకోవాలి. అసలు నీకు ఎలా కనిపిస్తున్నాను రా మేము? ఎప్పుడు అబ్జర్వ్ చేయలే. 1 నిమిషం ఆగు. పర్లేదు, బాగానే ఉన్నావు, అంత బ్యాడింగ్ కాదు. పళ్ళు రాలుతాయి. ఏం తేడాగా మాట్లాడుతున్నారు? ఇక్కడికి వచ్చే ముందు నేను ఏం చెప్తే అది చేస్తానని ఒప్పుకున్నారుగా. ఏదైనా అంటే ఇలా పికప్పింగ్లు డ్రాపింగ్లు చేస్తామని కాదు. నువ్వు తాగడానికి మేమే డ్రాప్ చేసి ఇంటికి వచ్చాక నీ హెరాస్మెంట్ కూడా భరించాలా? నువ్వు బయటకు వెళ్ళకూడదు. ఒకవేళ బయట తాగితే ఇక్కడికి రాకూడదు. ఇలాంటివి మేము ఎంకరేజ్ చేయం. ప్రాపర్టీ డ్యామేజ్ అవుతుందని మా భయం. ఓకే ఓకే ఓకే, ఫైనల్గా మీరు చెప్పేది ఏంటంటే నేను బయట తాగకూడదు, అంతే కదా? ఈ మాత్రం దానికి ఎంత రైమింగ్లు టైమింగ్లు ఎందుకులే. ఐ లవ్ లేడీస్. నేను లేడీస్ మాటకి రెస్పెక్ట్ కూడా ఇస్తాను. ఇన్ఫ్యాక్ట్ మా నాన్న కూడా ఎప్పుడు ఎంతలా చెప్పలేదు. క్రేజీ డాడ్. ల్యాప్టాప్ ఛార్జింగ్లో ఉంది. మీరు నెట్ఫ్లిక్స్ అకౌంట్ రీఛార్జ్ చేస్తే నేను రూమ్లోకి వెళ్ళి బింజు వాచ్ చేస్తాను, ఓకేనా? బాయ్. వీడు మన మాట వింటాడంటావా? భయపడి ఉంటాడు, మన ముందు కవర్ చేస్తున్నాడు. వీడి మాటలు వింటుంటే నీకు డౌట్గా లేదా? ఏడ్చాడే, మనల్ని కాదని వాడు బయటికి వెళ్ళలేడు. ఖచ్చితంగా భయపడ్డాడు. నాకు అలా అనిపించడం లేదే. అసలు వీడి గురించి ఇంత ఆలోచించడమే టైం వేస్ట్, కానీ లైట్ తీసుకో.
యమ్ముని నేను నీ కరెక్ట్ మొగుళ్ళి నేను ఏమైంది బాగి అలా ఉన్నావు? ఏం లేదు. నిన్ను చూస్తే బాగా స్ట్రెస్లో ఉన్నట్టున్నావు నీకు తెలుస్తుందా? అనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళి ఏం చేస్తావు? పడుకుంటా. కానీ నేను పని చేస్తా. ఓ అలాగా. అవును, ఒకటి టార్చర్ భరించలేకపోతున్నా. ఎవరు, బాయ్ ఫ్రెండా? చిచి, మా వాచ్మెన్. ఒక వాచ్మెన్ నేను ఎంత ఇబ్బంది పెడుతున్నాడంటే నేను నమ్మను. నిజం, వాడి వల్లే మాకు ఆ రూమ్ దొరికింది. దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని వాడి పనులన్నీ మాతో అంత చేయించుకుంటున్నాడు. ఇబ్బంది పడుతూ ఉండే వాళ్ళు పీజీ షిఫ్ట్ అయిపోవచ్చుగా. కుదరదు. ఓనర్తో ఆల్రెడీ 5 months అగ్రిమెంట్ అయిపోయింది. ఇప్పుడు వెళ్ళిపోతామంటే ఆ డబ్బులు వెనక్కి రావు. పైగా వాడుంటేనే మేము అక్కడ ఉండాలనే రూల్ కూడా ఏడిసింది. ఓ బాగా లాక్ అయిపోయారుగా. అయితే ఇప్పుడు అన్ని కంట్రోల్లో పెట్టుకోవడం, కన్విన్స్ చేయడం ఏదో ఒకటి చేయండి. ట్రై చేస్తున్నాం కానీ వర్కౌట్ అవ్వడం లేదు. వాడు పెట్టే టార్చర్కి నాకు ఇరిటేషన్ వస్తుంది. ఏదో వాడి సర్వెంట్స్ లా ట్రీట్ చేస్తాడు తెలుసా మమ్మల్ని. పైగా వాడు బయటికి వెళ్తే పికప్ అండ్ డ్రాపింగ్ మేం చేయాలంట. అసలు వాడిని చూస్తేనే నాకు వచ్చే కోపానికి వాడిని చంపినా తప్పులేదనిపిస్తుంది. సర్లే. హే బాగి, చూసావు కదా నా హ్యాండ్ పొజిషన్. సో నన్ను కొంచెం మా ఇంటి దగ్గర డ్రాప్ చేసి. నసగాడు వచ్చాడు. Actually, చేస్తావులే, ఎందుకు చేయవు? అయినా నేను నిన్ను అడగాల, జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా అంతే. డ్రాప్ చేయకపోతే కోడింగ్లో డౌట్స్, ఆఫీస్లో లీవ్స్ అలాంటి విషయాల్లో నేను హెల్ప్ చేయను కదా. అయినా టీమ్ లీడ్కి ఈ మాత్రం హెల్ప్ చేయకపోతే ప్రాజెక్ట్లో కంటిన్యూ అవ్వడం కష్టం. అది నీకు తెలుసు కదా. సరేలే, అయితే ఆఫీస్ అయిపోయి వెయిట్ చేస్తుంటా. తొందరగా వచ్చి లేట్ అస్సలు చేసి, ఓకేనా? అసలే నీకెందుకు ఫేవర్ చేయాలి? చెయ్యను. ఏం చేస్తావు? ప్రాజెక్ట్ నుంచి తీసేస్తావా లేదా ఆఫీస్ నుంచి పంపించేస్తావా? బాగి ప్లీజ్ కంట్రోల్. ప్రతి ఎదవా బ్లాక్మెయిల్ చేసేవాడే. నేను నిన్ను డ్రాప్ చేయను. ఏం చేసుకుంటావు చేసుకో. ఇది ఆఫీస్, నీకు అర్థమవుతుందా? అసలు నీకు డీసెన్సీ ఉందా? ఒక అమ్మాయితో ఎలా బిహేవ్ చేయాలో తెలీదా? విల్ మీట్ ఇన్ ఏ షార్ట్ గ్యాప్. What is this, Buggy? What happened to you? సార్ బ్లాక్మెయిలింగ్ చేస్తున్నాడు సార్. I'm not asking about that shit. I'm asking about this coding. సార్ అది కోడింగా సార్, చూస్తుంటే వామిటింగ్ వస్తుంది. చూడండి, మీరే కనుక ట్రైనింగ్లో సరిగ్గా కేర్ తీసుకొని ఉంటే వర్క్స్ ఇలా ఉండవు. బెంచ్ మీద ఉన్నా అని చెప్పి బాధపడుతుంటే ప్రాజెక్ట్లో తీసుకొచ్చి కూర్చోబెట్టాను సార్. ఇప్పుడు తన వర్కింగ్ స్టైల్ చూస్తుంటే నేను బాధపడాల్సి వస్తుంది. సి బాగీ, దిస్ ఈజ్ యువర్ లాస్ట్ ఛాన్స్. ఇదే మిస్టేక్ కనుక మళ్ళీ రిపీట్ అయితే మీరు ప్రాజెక్ట్లోనే కాదు అసలు ఆఫీస్లోనే ఉండరు. యూ కెన్ లీవ్, గో. ఈరోజు మా ఆఫీస్లో ఒక సీన్ అయింది. ఏంటని అడగట్లేదేంటి? ఏంటి? హా, ఈరోజు మా బాస్ నాకు గిఫ్ట్ ఇచ్చాడు. నాకు వార్నింగ్ ఇచ్చాడు. ఏమైంది? అంతా ఇడియట్ వల్ల. ఎవరు, మీ బాసా? కాదే, ఆ తేజగాడు. హా, మీ బాస్ వారికి ఆ తేజగాడికి సంబంధం ఏముంది? నేను వాడి మీద కోపాన్ని మా టీం లీడ్ మీద చూపించాను. వాడు నా మీద కోపాన్ని మా బాస్ మీద చూపించాడు. లోపలికి పిలిచాడు, వార్నింగ్ ఇచ్చాడు. హా, ఇంత స్ట్రెస్ తీసుకుంటాను అస్సలు అనుకోలేదు. అసలు నేను మా బాస్ని బాగా రిక్వెస్ట్ చేసుకుంటే ఇలాంటి వాటిలో టైం వేస్ట్ చేసుకోకుండా వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయని చెప్పి లైట్ తీసుకున్నాను. ఇంకా నీ జాబ్ తీసేసాడేమో అనుకున్నా. అది ఇంకా జరగలేదు. రేపు నా బర్త్డే అని ఫ్రెండ్స్ని పార్టీకి ఇన్వైట్ చేశాను. గుడ్, వాడికి నరకం చూపిద్దాం. వీడు మళ్ళీ డోర్ వేయలేదే. Cheers. ఓరే బావా, ఏముందిరా ఈ విల్లా. కింగ్లా కూర్చొని కింగ్ ఫిషర్ తాగుతూ ఈరోజు గోలగోల చేసేయాలరా ఈ విల్లాలో. చేసేద్దాం. అయినా నీకు జాబ్ వచ్చిందంటే ఏ ఏటీఎం సెంటర్ దగ్గర, బాయ్స్ హాస్టల్ బయట అనుకున్నా. ఇంత పెద్ద విల్లాకి టెనెంట్ గా ఎలా రా బావా? ఇక్కడ మనం ఉంటున్నందుకు మనకు పేమెంట్ కూడా ఇస్తున్నారు తెలుసా. మాతో ఆడెవడో టీవీలో డబ్బులు ఊరికే రావు అంటాడు. అయినా నీకేంట్రా ఇంత ఓసిగా కష్టపడకుండా కాలు కదలకుండా అలా వచ్చేస్తుంది. దేనికైనా రాసి పెట్టి ఉండాలిరా. ఏంటిది? తందూరి తింటారా? ఇదేమైనా బార్ అనుకుంటున్నారా? అయినా ఎవర్రా మా వీళ్ళు కోల్గేట్ యాడ్లో ఉప్పు ఉందా అన్నట్టు ఇలా మధ్యలో వచ్చేసారు.
నీకు చెప్పడం వచ్చాను కదా వీళ్ళే నా రూమ్మేట్స్. ఏంటి వీళ్ళు నీ రూమ్మేట్సా? కత్తిలా ఉంటారన్నా. ఏయ్ ముందు నువ్వు పైకిలే. ఏదో కాల. నీకు అసలు బుద్ధుందా? నేనేం చేశాను? ఏంటిదంతా? నువ్వు బయటికి వెళ్ళి తాగుతాను అని ఈయన ఇక్కడ రప్పించుకున్నాను. తెలివి చూపిస్తున్నావా? సీరియస్లీ నువ్వు నా పేషెన్స్ టెస్ట్ చేస్తున్నావు. అమ్మాయిలు ఉండే ప్లేస్ లో అబ్బాయిని తీసుకొచ్చి మందు కొడుతున్నావు. నీకు అసలు కామన్ సెన్స్ ఉందా? నా 6th సెన్స్ అప్పటికీ చెప్తూనే ఉంది బావా ఇలాంటి ఇంటరప్షన్ ఏదో ఉంటుందని. అయినా మేడం అసలు ఒక అమ్మాయిలు ఉండే అద్దెంటికి అబ్బాయిని ఎందుకు తోడుగా తెచ్చుకున్నట్టు? వీడెవడసలు? వీడికి నేను ఆన్సర్ చెప్పాలా? అసలు ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందని? నేను డ్రాప్ చేయమని అడగలేదు, ప్రాపర్టీకి ఏం డ్యామేజ్ జరగలేదు. ఓ రివెంజ్ తీర్చుకుంటున్నావా? క్లారిటీగా చెప్పాలంటున్నాను. హలో, ఇప్పుడు ఇంతకి ఇక్కడ సిట్టింగ్ ఉందా లేదా? ఉంది. పద పోలీస్ స్టేషన్కి. సిట్టింగు స్టాండింగు రెండు కలిపి చేద్దు. నో థ్యాంక్స్. సరేరా బావా నేను వెళ్ళొస్తా. బాయ్. వారిని టఫ్ ఉంచాలరా. ఇంట్లోని తాగనివ్వకుండా బయటికి వెళ్ళనివ్వకుండా. ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? నేనెలా బతకాలి? ఓవర్ యాక్షన్ చేయకు. నిన్ను బయటకు వెళ్ళొద్దంటే అబ్బాయిల ఇంటికి తీసుకొచ్చి తాగమని కాదు, అస్సలు తాగొద్దని. అంటే ఇప్పుడు ఆ అబ్బాయిని తెచ్చుకొని తాగకుండా ఉంటే పర్లేదు. అబ్బాయిలు రాకూడదు, మందు తాగకూడదు. క్లారిటీ ఏదైనా క్లారిటీగా చెప్పాలి. నాలాంటి ఇంటెలిజెంట్ పర్సన్ క్లారిటీగా చెప్తే కానీ అర్థం కాదు. ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా? బాగా అర్థమైంది. బాగానే ఉంది. నా బాగా ఉంటుంది. అవును, మరి వీకెండ్ ప్లాన్స్ చెప్పలేదేంటి? ఫుల్ గా రెస్ట్ తీసుకోవడమేనే. అవును బాగి, చాలా రెస్ట్లెస్ గా ఉన్నాం. ఆఫీస్ లో వర్క్ చేయాలి, వీడికి కావాల్సింది చేయాలి. వీ టార్చర్ భరించలేకపోతున్నాం. మనం చాలా గ్రేట్ కదా. నీకు ఎందుకు అలా అనిపించింది? అంటే ఆఫీస్లో టెన్షన్స్తో పాటు వీడి టెన్షన్స్ని కూడా తీసుకొని ఆఫీస్కి వెళ్ళొస్తున్నాం కదా, అందుకు. కరెక్ట్ గా చెప్పావే. ఉన్నాడంటావా? ఏమో చూడాలి. ఎప్పుడు పోతాడో ఎవడికి తెలుసు. ఏంటో ఈ జీవితం. మాకు ప్రోడక్ట్స్ ఏమీ అవసరం లేదు, యూ కెన్ గో. హలో, ఎవరు నువ్వు? మా విల్లాకి వచ్చి ఎవరు నువ్వు అని అడుగుతారేంటి? ఇది మీ విల్లానా? అవును. కొంచెం పక్కకు తప్పుకుంటారా? తేజ 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 లోడ్ తేజ. ఏంటి మీ అదోగాల? హే తేజ, వీళ్ళని చూసావా? మన విల్లాకి వచ్చి మనల్ని ఎవరని అడుగుతున్నారు. నీకేమవుతాడు? తన నా బాయ్ ఫ్రెండ్. ఓహో, ఈ విల్లా కూడా తందే అన్నాడా? అవును, నాకు ఈ గిఫ్ట్ కూడా ఇచ్చాడు. హే, అది నాది. ఇది నా కోసం కొన్నానన్నావు కదా, తనేంటి తనదంటుంది? ఇది నువ్వు కొన్నావా? అంటే నీ రూమ్ లో ఉంటే తెచ్చిచ్చాను. నువ్వు మా రూమ్ లో కూడా వెళ్తున్నావా? వాళ్ళ రూమ్ ఏంటి? అసలు వాళ్ళు నీకేమవుతారు? అంటే మాకు మావయ్య అవుతాడు. నీ ఏజ్ 27 అని చెప్పావు కదా. వాళ్ళు జోక్ చేస్తున్నారు, వాళ్ళ కొలీగ్స్. కొలీగ్స్ అంటే ఆఫీస్ లో ఉండేవాళ్ళు కదా, నువ్వు అసలు ఆఫీస్కే వెళ్ళావు కదా. ఇదిగో అనన్య, నువ్వు ఇన్ని క్వశ్చన్లు అడక్క, నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు. కొంచెం గ్యాప్ ఇవ్వు. వాడి గురించి ఇంత తెలిసినా కూడా ఎలా ట్రావెల్ చేస్తున్నావు? ఇదిగో దట్స్ అవర్ పర్సనల్ అండర్స్టాండింగ్. ఓకే, అసలు మా పర్సనల్ స్పేస్ లోకి నువ్వెందుకు ఎంటర్ అవుతున్నావు? నేనేం చేశాను? ఏం చేసావు నీకు తెలీదా? తనెవరు? తను నా ఫ్రెండ్. ఇక్కడికి ఎందుకు వచ్చింది? కష్టసుఖాలు మాట్లాడుకుందాం అని వచ్చింది. ఏమైనా పార్క్ అనుకున్నావా? ఎవడు పడితే వాడు వచ్చి బాతకాని కొట్టి వెళ్ళిపోవడానికి? ఎవరి తేజ వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారేంటి? అసలు నీ విల్లలో వీళ్ళేం చేస్తున్నారు? మేడం, ఇది మా విల్లా, అతను మా గార్డియన్. నువ్వు ఇది నీ విల్లా అని చెప్పావు, నీ ఫాదర్ గిఫ్ట్ ఇచ్చారని చెప్పావు. కాసేపు ఆగితే హైదరాబాద్ వాళ్ళ తాత ఆస్తాను కూడా చెప్తాడు. అంటే కాదా? అంటే అనన్య ఇప్పుడు మ్యాటర్ వాడి ఏంటంటే, గురించి ఇంత తెలిసినా కూడా నువ్వు ఇక్కడే ఉన్నావు చూడు, చాలా గ్రేట్. అనన్య ఇదిగో అనన్య, ఏయ్, తన ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తారా? ఏంటి సీరియస్ అవుతున్నావు? అసలు మా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? ఎవరిని పడితే వాడిని ఇక్కడ తీసుకొచ్చి న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నావు. న్యూసెన్సా నాన్ సెన్సా? నేనేం చేశాను? గర్ల్స్ ఉండే చోట ఇలా అమ్మాయిలు తీసుకురావడం తప్పనిపించట్లేదా? అబ్బాయిని తీసుకొస్తే అమ్మాయిలు ఉండే ప్లేస్కి తీసుకొచ్చావంటారు, అమ్మాయిని తీసుకొచ్చినా అమ్మాయిలు ఉండే ప్లేస్కి తీసుకొచ్చావంటారు. అసలు మీ బాధ ఏంటి? చాలా స్మార్ట్ గా బిహేవ్ చేస్తున్నావు కదా. అబ్బాయిలు తీసుకురాకూడదు అంటే అమ్మాయిలు తీసుకురమ్మని అర్థం కాదు. అది క్లారిటీగా చెప్పాలి. అయినా ఇవన్నీ మన అండర్స్టాండింగ్ లో లేవు కదా. లేవని ఎవరిని పడితే వాడిని తీసుకొచ్చేస్తావా? ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్, మీకు జరిగిన డ్యామేజ్ ఏంటి? అరే, నీకు అర్థం కావడం లేదా? మేము అమ్మాయిలమే, అది మర్చిపోయి బిహేవ్ చేస్తున్నావు నువ్వు. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉండే ప్లేస్ లో కూడా ఇలానే చేస్తావా? అలా చేయనివ్వట్లేదు కాబట్టి ఎక్కడికి వచ్చేసాం. ఎనఫ్, వీడితో మాట్లాడే టైం వేస్ట్. ఇక్కడైతే మనమైనా ఉండాలి లేదా వీడైనా ఉండాలి. సరే, మా బ్యాగ్స్ ఎందుకు తీసుకొచ్చావు? తనే అంది కదా, అయితే మీరైనా ఉండాలి నేనైనా ఉండాలని. అయితే అందుకే నేను ఉంటాను, మీరు వెళ్ళిపోండి. సరే, మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం, కానీ ఓనర్ వస్తే ఏం చెప్తావు? మీరు ఇద్దరు లవర్స్తో లేచిపోయారని చెప్తాను.
కొంచెం కూడా ఆలోచించవా? మీరు మాత్రం నా విషయంలో ఆలోచిస్తున్నారా? నేను మీకు ఎన్ని ఫేవర్స్ చేశాను? సో అందుకు నువ్వు ఇదంతా కావాలని చేస్తున్నావా? నేను నాకు నచ్చినట్టు ఉంటా, ఎప్పుడు ఇలానే ఉంటా. నేనే మీతో ఈరోజు కొత్తగా బిహేవ్ చేయట్లేదు. అయినా నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో ఇలా ఉండాలి అలా ఉండాలని మీరేం చెప్పలేదు కదా. చెప్పకపోతే కొంచెం కూడా ఆలోచించవా? నేను అలా ఆలోచిస్తే ఇలా మీతో ఉండేవాడినే కాదు. ఓకే, ఇక నుంచి ఈ విల్లాలో ఎవరు ఎలా ఉండాలో డిసైడ్ చేద్దాం. రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ప్రిపేర్ చేద్దాం. అది నువ్వు క్రాస్ చేస్తే మేం చెప్పినట్టు నువ్వు వినాలి. ఒకవేళ మీరు క్రాస్ చేస్తే అంటే రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. మేం క్రాస్ చేస్తే నువ్వు చెప్పినట్టు మేం వింటాం. ఓకే.